నమస్తే అండి. తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మనం చేయవలసిందా చిల్లీ చికెన్. దానికి కావాల్సిన ఐటమ్స్: చికెన్, సాల్టు, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు తీసుకున్నాం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్, 2 ఎగ్స్, కారం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు చిల్లీ చికెన్ ఎలా కలపాలో చూసుకుందామండి. సాల్ట్ వేస్తున్నాం, కారం 2 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, ఎగ్స్ తీసుకుంటున్నాం అండి. ఎగ్స్ వేసుకుంటున్నాం, టూ ఎగ్స్ తీసుకున్నాం. హాఫ్ కేజీ చికెన్కి మనకి 2 ఎగ్స్ పడుతుందండి. చిల్లీ చికెన్కి చిల్లీ సాస్ వేసుకుంటున్నాం కొంచెం. ఇప్పుడు మనం చేతితోని నెమ్మదిగా కలుపుకోవాలండి. కలపడం వల్ల మనకి ముక్కకి మొత్తం ఆ మసాలా అంతా కూడా పట్టాలి. కొద్దిగా కార్న్ఫ్లవర్ వేస్తున్నామండి. అలాగే కొద్దిగా మైదా కూడా వేసుకుంటున్నామండి. మైదా వేసుకుంటున్నాం, కార్న్ఫ్లవరు, మైదా. మళ్ళీ నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలపడం అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అది ఉంచాలండి. అలాగా చిల్లీ చికెన్, తెలుగు చికెన్ రెడీ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకుంటున్నామండి. అందులో మనం ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం మరిగినంత వరకు ఉండాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం చిల్లీ చికెన్ అందులో ఫ్రై చేసుకుంటున్నాం. చికెన్ అనేది చికెన్ ఇప్పుడు వేగనివ్వాలి కొద్దిగా. ఈ చికెన్ తీసుకున్నప్పుడు అంటే మనం చిల్లీ చికెన్కి అప్పుడే చిన్న చిన్న ముక్కలుగా ముందే మనం కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల అంటే మనకి బాగా ఎగుతుంది కూడా, తినడానికి బాగుంటుంది. ఫస్ట్ అవి వేసిన మళ్ళీ కొంచెం అటు ఇటు తిప్పాలి చికెన్ని. చికెన్ అనేది మనకి కొంచెం డ్రీ ఫ్రైగా వేగాలండి. దీనికి ఫ్రై అవుతుందండి. చిల్లీ చికెన్కి వాసన అయితే మంచిగా గట్టిగా ఉందండి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్గా అయిపోతుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు.
తెలుగు 1 వంటలకి డ్రిప్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని తీసేసుకుంటున్నామండి. ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు దాని తర్వాత మనం సాస్ ఎలాగ తయారు చేయాలో దానికి సంబంధించి చిల్లీ చికెన్కి చూద్దాం. మరి బౌల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాం. బౌల్లో ఆయిల్ పోసుకున్నాం. వెల్లుల్లి వేస్తాం. అల్లం ముక్కలు వేసాం. పచ్చిమిర్చి, చిల్లీ చికెన్ కదా, చిల్లీ చికెన్ కంటే సాస్ ఎలా తయారు చేయాలో చూసుకుంటున్నామండి. ఇవి బాగా కొంచెం వేగినాక క్యాప్సికమ్ వేసుకుంటున్నాం. తర్వాత ఆనియన్ కూడా వేసుకుంటున్నామండి. కొంచెం వేగినాక దీంట్లో కొంచెం సాల్ట్, కారం వేసుకుంటాం వేగిన తర్వాత. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. కొంచెం కారం, ఒక 2 స్పూన్స్ కారం, పెప్పర్ వేసుకుంటున్నామండి. చిల్లీ సాస్ వేసుకుంటున్నాం. టమాటా సాస్, నెక్స్ట్ సోయా సాస్ వేసుకుంటున్నాం. దీని తగ్గట్టు కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ వేసుకోవాలి. చిల్లీ చికెన్కి సాస్ రెడీ అవుతుందండి. ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో కూడా మా వీడియోలో ఉంది. చిల్లీ చికెన్ మరి ఇంకా చాలా చాలా వెరైటీలు కూడా మేము ముందుకు వస్తున్నాం. చిల్లీ చికెన్ సాస్ రెడీ అయింది కదండి. మనం ఆల్రెడీగా ముందు మనం డ్రీ ఫ్రై చేసుకున్న చికెన్ని అందులో వేసుకుంటున్నాం. వేసుకొని కలుపుకోవాలి. చూస్తుంటే మంచిగా ఉందండి చికెన్. కలుపుకోవాలి. అటు మొత్తం కింద మంద కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఎలా చేసాం కూడా చూడండి. చిల్లీ చికెన్ రెడీ అయిపోతుందండి. మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, చిల్లీ చికెన్ అయిపోయింది. పైన తర్వాత కాజు వేసుకుంటున్నాం, కొత్తిమీర వేసుకుంటున్నాం.
స్టవ్ ఆపేసుకుంటున్నామండి. అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మనం తినేయడమే. ఇంకా ఫ్రెండ్స్, మా ఛానల్ మాత్రం తెలుగు వంటలకు మాత్రం కన్ఫర్మ్గా మీరు షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలండి. చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్.